నా లోపాలు నాకు తెలుసు. వీళ్ళందరినీ దేవుడు అంగీకరించిన నేనైతే ఆయనకి పనికిరాని పాత్రని, తగని దాన్ని, తగని వాడిని, నేను నచ్చను దేవుడికి, ఎందుకంటే నా లోపాలు నాకు తెలుసు అనే ఫీలింగ్ నిజంగా చెప్పండి ఎంతమందికి ఉంది? నిజంగా దాచొద్దు, యథార్థంగా చెప్పండి. నాకైతే సమృద్ధి ఇప్పుడు సంవత్సరాల క్రితమే ఉంది. అయితే అలా నలుగుతున్నప్పుడు అలా వేదన పడుతున్నప్పుడు ఒక రోజు దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు పాపివని తెలిసే, నువ్వు బలహీనురాలు అని తెలిసే, నువ్వు చెంచల బుద్ధి కలిగిన వ్యక్తివని తెలిసే ఆయన ఈ చిత్రవాదన అనుభవించాడు. దీన్ని బట్టి నీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి ఆయన ఎంత ప్రేమించాడో, ఎంత విలువైన వారమని మనల్ని గౌరవిస్తే మన కోసం అంత దారుణమైన త్యాగం చేశాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మనల్ని బంగారంలా చూసుకుంటాడా లేదా? మీరు అనాలి, బంగారం కంటే అమూల్యంగా చూసుకుంటాడు.